అందరికీ హాయ్. ఆర్మీ నుండి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు చాలా బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారందరికీ కూడా ప్రతిరోజు ఉద్యోగ సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పడిన వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, ఫైర్మెన్, కార్పెంటరు, అలాగే పెయింటరు, ఎంటీఎస్, ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా మనకి అన్ని కేటగిరీలలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో అప్లై చేసుకున్న ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. ఇక్కడ మీకు శాలరీ గురించి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్కి లెవెల్ 5 ప్రకారం అయితే శాలరీ వస్తుంది. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 2 ప్రకారం శాలరీ వస్తుంది. సివిల్ మోటార్ డ్రైవర్కి లెవెల్ 2 ప్రకారం శాలరీ అయితే వస్తుంది. మీకు అన్ని రకాల అలవెన్స్లు కలుపుకుంటే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది శాలరీ. కాబట్టి చూడండి. నెక్స్ట్ ఫైర్మెన్ చూసుకున్నట్లయితే లెవెల్ 2 ప్రకారం వస్తుంది. ఇక ఎంటీఎస్ చూసుకున్నట్లయితే లెవెల్ 1 ప్రకారం వస్తుంది. ట్రేడ్స్మెన్ మేట్కి అయితే లెవెల్ 1 ప్రకారం అయితే వస్తుంది. చాలా బాగుంటాయి. పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. ఇక ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ట్రేడ్స్మెన్ మేట్కి 18 to 25 ఇయర్స్ అయితే మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఫైర్మెన్కి కనుక చూసుకున్నట్లయితే 18 to 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించారు. అంటే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ట్రేడ్స్మెన్ మేట్కి, అదేవిధంగా ఫైర్మెన్కి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ట్రేడ్స్మెన్ మేట్కి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో 10+ ఐటీఐ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారందరూ కూడా ఈ ట్రేడ్స్మెన్ మేట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఫైర్మెన్కి సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక చివరిగా మనకి స్కిల్ టెస్ట్లు, పీఈటీ గురించి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్మెన్ గురించి చూసుకుందాం. ట్రేడ్స్మెన్కి 1.5 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే 6 minutesలో వేయాలి. ఇక్కడ ఏదైనా 50 kgs వెయిట్ని పట్టుకొని 200 meters అయితే 100 secondsలో అయితే వేయాలి. ఇది ఫస్ట్ స్టేజ్ కింద అయితే వస్తుంది. మీకు స్టేజ్ 1 అయితే ఈ పీఈటీ ఉంటుంది. స్టేజ్ 2 ఇక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నమాట. రైట్. ఇక ఫైర్మెన్కి కనుక చూసుకున్నట్లయితే హైట్ అయితే 165 centimeters అయితే ఉండాలి. ఇక చెస్ట్ కనుక చూసుకున్నట్లయితే నార్మల్గా ఉన్నప్పుడు 81.5 centimeters అయితే ఉండాలి. ఇక ఎక్స్పాండ్ అయినప్పుడు అయితే 85 centimeters అయితే ఉండాలి. ఇక వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 50 kgs అయితే ఉండాలి మినిమం. 50 kgs పైన ఉన్నా పర్లేదు కానీ 50 kgs కింద అయితే ఉండకూడదు. ఇక రన్నింగ్ కనుక చూసుకున్నట్లయితే 1.6 kilometers అయితే రన్నింగ్ ఉంటుంది. ఇక్కడ టైం కనుక చూసుకున్నట్లయితే 6 minutes అయితే ఇచ్చాడు. ఫిమేల్ వాళ్ళకైతే 8 minutes 20 seconds అయితే ఇచ్చాడు. కాబట్టి చూసుకోండి, పర్లేదు, సింపుల్గా అయితే వేసేయవచ్చు ఈ రన్నింగ్ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
అలాగే మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ప్రతిరోజు ఏవైనా నోటిఫికేషన్ పడినప్పుడైతే మీకు వెంటనే ఇన్ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. ఇక మనకి ఎగ్జామ్ సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరిక్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే టైం ఉంటుంది. మనకి 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక మనకి వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే 0.25 అయితే ఉంటుందండి నెగిటివ్ మార్కింగ్. కాబట్టి చూసుకుని అటెంప్ట్ చేయండి. ఇక మనకి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో అయితే ఉండదు. ఇక్కడ OMR బేస్లో అయితే ఉంటుంది. కాబట్టి మనం చూసుకొని అటెంప్ట్ అయితే చేయాలి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. దీనికి ప్రెజెంట్ అయితే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. ఇది మనకి AOC, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్, మనకి సికింద్రాబాద్లో అయితే ఉండడం జరిగింది. ఈ సెంటర్ నుండి అయితే మనకి ఈ షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. ఇంకొక 5 days తర్వాత అయితే ఈ పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా అప్పుడు చేసే ప్రయత్నం అయితే చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు PDF కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి తెలుగు స్టేట్స్లో ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్. ఈ అదర్ స్టేట్స్లో కూడా అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది వేరే స్టేట్లో ఉంటాయనేసి అప్లై చేసుకోరు, కానీ మన స్టేట్లో ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక AP అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ప్రతి కేటగిరీలో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.